ఎక్కడ బాలేదనేది తెలియాలంటే మీకు ఈ టర్మినాలజీ అనేది తెలియాలి. జనరల్‌గా మనం ఒక వీడియో పెట్టినాం. వీడియో పెడితే వాళ్ళు 2 సెకండ్స్ మాత్రమే చూసిర్రా? 3 సెకండ్స్ చూసిర్రా? మొత్తం ఎంటైర్ వీడియో చూసిర్రా? ఓకే. ఒకవేళ కాస్ట్ పర్ 2 సెకండ్స్ ఎంత పడ్డది? ఇవన్నీ చెక్ చేయాలనమాట. ఇవి అందరూ చెక్ చేయరు. ఇవి చెక్ చేస్తే ఏమైద్దంటే ఒక 3 సెకండ్స్ కూడా ఎవ్వరు చూడకుండా ఎళ్ళిపోయారనుకోండి. అంటే దాని అర్థం ఏంది? మీ హుక్ బాలేదు. హుక్ బాలేదంటే వీడియో బాలేదు. వీడియో బాలేనప్పుడు మీరు ఎన్ని యాడ్స్ పెడితే ఏం యూజు? సో, మనకు తెలియాలి. ఎక్కడ బాలేదనేది తెలియాలంటే మీకు ఈ టర్మినాలజీ అనేది తెలియాలి. ఓకే. సో, ఆ ప్రకారం మనం ఇక్కడికెళ్తే ఇప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ అనేది తెలాలి. ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ని సార్లు యాడ్ అనేది రిపీట్ అయింది. అది ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే సీటీఆర్ క్లిక్ త్రూ రేట్. అంటే మీ యాడ్ చూశారు. మీరిప్పుడు యాడ్ అనేది పెట్టారనమాట. యాడ్ పెట్టిన తర్వాత జనాలు మీ యాడ్‌ని చూసారు యాక్చువల్‌గా. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది మీ యాడ్‌ని చూషిర్రు. 1000 మందిని చూస్తే ఒక 20 మంది మాత్రం మీ యాడ్‌ని క్లిక్ చేస్తే మీ సీటీఆర్ 2% అనమాట.